దివ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని దేహాన్ని క్షోభింపచేస్తూ ఎన్నో రీతులుగా తపస్సులు చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనమంటే అవేమీ చెయ్యలేము, కానీ చేసేటటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా హిమాచల ప్రదేశంలో గుహలలో ఎక్కడెక్కడో ఎందరో తపస్సంపన్నులు చేస్తూ ఉన్నారండి. అంతేత ఇక్కడ ఆచార్యస్వామి అంటున్నారు, మరి మనబోటి వాళ్ళం అలాంటివేమీ చెయ్యలేము కదా అని అనుకోవలసిన అవసరం లేదు. నీవు ఎక్కడైనా ఉండవచ్చుగాక, ఇంటిలో ఉండుగాక, హాస్పిటల్లో ఉండుగాక, బజారులో ఉండుగాక, అలానే ఒక ఉద్యోగంలో, ఒక వ్యాపారంలో, ఒక వ్యవసాయంలో ఎక్కడైనా ఉండు. కానీ ఇక్కడ ఉండాల్సింది ప్రధానంగా ఏమిటండి? యస్య అంతఃకరణమపి, అంతఃకరణం లోపల ఉండేటటువంటి కరణములండి. బాహ్యకరణాలు ఏముందండి, మనం ఈజీగా పెట్టేసేయచ్చురండి, చాలా సులభంగా పెట్టేసేయచ్చురండి. పూజ చేయమంటే చేతులతో పూజ చేసేస్తామండి. కానీ మనసు అక్కడ ఉందా లేదా, అది మనం చూసుకోవాలండి. అంచేత ఇక్కడ చేతితో ఏమిటి అని కాదు, చేతితో పాటు నీ మనస్సు అక్కడ లగ్నమై ఉందా, నీ బుద్ధి అక్కడ వివేకిస్తూ ఉందా, నీ చిత్తము అక్కడ స్పందిస్తూ ఉందా, నీ అహంకారము అనేది స్వామికే సమర్పించి ఉందా అనేటటువంటిది ప్రధానంగా చూసుకోవాలి అని అంటూ, ఇలా మనోబుద్ధి చిత్త అహంకార రూపమైనటువంటి ఆ అంతఃకరణను కూడా ఎవరైతే నీకు సమర్పిస్తారో అతడే నిజమైనటువంటి వాడు, నీ పదధ్యానమునందు లగ్నం చేసి ఉన్నటువంటి వాడు అసౌ. అటువంటి ఇతడే యోగ అంటే ఇతడికి కర్మ కౌశలం తెలిసినటువంటి వాడు, నిజమైనటువంటి యోగం తెలిసినటువంటి వాడు. సచ అతడే పరమయోగి. యోగి అని మాత్రమే చెప్పక పరమయోగి అన్నారండి, చాలా గొప్ప యోగి అన్నారు. అంతేకాదు సచ పరమసుఖీ, అటువంటి వాడే పరమ సుఖానుభవ ఆనందానుభూతిని పొందుతున్నాడు అని చెప్పారండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే క్రమంగా బాహ్య పూజ కానీ, అంటే బాహ్య పూజలో పుష్పాది వస్తు సామగ్రి సంపాదన, ఆ ప్రయత్నము, ఆ శ్రమ, అలానే ఉపాధి విశేషము, వర్ణాశ్రమ ఆచార ధర్మము, ఇవేవీ కూడా శివానుగ్రహాన్ని పొందడానికి ముఖ్యం కాదు. ఇదండి ఆచార్యస్వామి వారు చేసినటువంటి స్పష్టత. ఇది మనకు అర్థమైతే ఎంత అనుగ్రహము, ఎంత కరుణ అనిపిస్తుందండి. ఇక ఇవేవి కాదు, మరి ఏమిటండి ముఖ్యము అని అంటే, అంతఃకరణాన్ని నిర్మలంగా ఉంచుకొని ఆ పరమేశ్వరుని యొక్క పాదారవిందములయందు ఎవరైతే సమర్పిస్తారో అదుగో అటువంటిదే నిజమైనటువంటి అర్చన, నిజమైనటువంటి ప్రయత్నము, నిజమైనటువంటి యోగాభ్యాసము. అటువంటి వాడే శివానుగ్రహానికి పాత్రుడవుతాడు. అలా పాత్రుడైనటువంటి వాడు ఏమిటండి? పరమయోగి అన్నారండి. అంటే ఆ అనుభూతిని పొందినటువంటి వాడు శివుడు. చెప్పుకున్నామే, ఈ దేహము అతనికి ఒక దేవాలయంగా, ఈ దేవాలయంలో ఉన్నటువంటి అతడు జీవుడు కాదు సుమా, సాధకుడు కూడా కానే కాదు, సాక్షాత్ శివుడు. అటువంటి ఆ శివానుభూతిలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఏమి, ఎక్కడుంటే ఏమి, ఎలా ఉంటే ఏమి, ఏం చేస్తే ఏమి, ఇదండి. అంచేత అతడు శివయోగి. అంతేకాదు అతడే మహా గొప్ప యోగి. శివానందలహరి అనేటటువంటి ఆ విహారానందానుభవాన్ని పొందేటటువంటి వాడు అతడు గొప్ప యోగి అని చెబుతున్నారండి. మరి చాలామంది శరీరాన్ని పరిపరి విధాల తపింపచేస్తూ చేసేటటువంటి తపస్సులన్నీ కూడా ఏమిటి అంటే అవి కాదు. ఎంత చేసినా చివరికి అంతఃకరణను సంపూర్ణంగా సమర్పించాల్సిందే. అందుకే పార్వతీదేవి చేసినటువంటి ఆ తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చి, హే పార్వతి, నేను ఈ రోజు నుంచి నీ తపస్సు చేత
కొనబడినటువంటి దాసుణ్ణి అని అంటాడండి. అంటే తపస్సుకి అతడు కూడా దాసుడవుతాడు, వశుడవుతాడు, పరవశుడవుతాడు అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారండి. ఇక్కడ సప్తమి విభక్తులకి అధికరణ అర్థంతో అధివాసంగా మనకి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. గుహాయాం అంటూ గుహ మధ్యమునందు అధివసించి అన్నారు. అలానే వనే వన మధ్యమునందు అన్నారు. జలే జలములయందు అన్నారు. అగ్నవు పంచాగ్ని మధ్యములో అన్నారు. ఇలా మనం గ్రహిస్తే పార్వతీదేవి గిరిపై హిమవత్ గుహలలో, అలాగే నెమళ్ళు అవి తిరిగేటటువంటి ఆ గిరి శిఖరం మీద పంచాగ్ని మధ్యంలో బహువిధాలుగా ఆ తల్లి తపస్సు చేసిందండి. చివరికి అంతఃకరణాన్ని కూడా ఆ పరమేశ్వరుడిపై లగ్నం చేసిందండి. అలా లగ్నం చెయ్యడంతో అప్పుడు స్వామి స్వీకరించాడు. ఇన్ని చేసి అంతఃకరణను సమర్పించలేదనుకోండి, ఏమో అప్పుడు భగవంతుడు పార్వతిని కూడా స్వీకరించేవాడు కాదేమో. ఇన్ని చేసినటువంటి తల్లి అది కూడా చేసిందండి. అందుచేత సాధనకు ఏమిటి అంటే ఏకాగ్రత ముఖ్యము. ఆ ఏకాగ్రత అనేటటువంటిది దేని ద్వారా అండి మనం సమర్పించగలిగేటటువంటిది అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అంచేతే మనకి రమణ మహర్షి కూడా కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్ అన్నారండి. శరీరంతో చేసేటటువంటి పూజ కన్నా వాక్కుతో చేసేటటువంటి జపము చాలా మిన్న అన్నారండి. జపం చేసేటప్పటికి కాలు చెయ్యి కదపక్కర్లేదండి. హాయిగా కూర్చొని జపం చెయ్యాలి. అప్పుడు వాక్కు యొక్క ప్రయత్నం ఎక్కువ ఉంటుందండి, ఉపాంశుగా, అది కూడా మానసికంగా. ఇక మూడవది కాయ వాంగ్ మన కార్యముత్తమం పూజనం జప చింతనం. ఇక మూడవది చింతన ఉన్నదే. ఆ చింతన చెయ్యాలి అంటే మనస్సు చింతిస్తూనే ఉండాలండి. చింతించి 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 చింతనలో మనస్సు కాస్త లయమవుతుంది, మనస్సు కాస్త తన్మయమవుతుందండి. తన్మయము అంటే తత్, ఆ పరాత్పర పరబ్రహ్మయందు ఏ తత్వం గురించి చింతిస్తూ ఉందో ఆ చింతించబడే తత్వంలో లయమవుతుంది. అది తన్మయము అంటారండి. అంచేత తన్మయం కావడం అనేటటువంటిది ఉన్నదే, అది చాలా శ్రేష్టమైనటువంటిది. అంచేత శరీరంతో చేసేటటువంటి పూజ కన్నా వాక్కుతో చేసేటటువంటి జపము విన్నా, మనస్సుతో చేసేటటువంటి, బుద్ధితో చేసేటటువంటి ధ్యానము మిన్నా అని చెప్పారండి. అంచేత మనము ఏదో ఒకదానిలో మాత్రమే ఆగిపోక పూజ అవసరమే, కేవలం పూజ అనేటటువంటి స్థాయిలోనే ఉండిపోకుండా ఇక ఆపై జపము, ఏ దేవతని మనం పూజిస్తున్నాము, అర్చిస్తున్నాము, ఆ దేవత యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ శబ్ద తరంగము మన వాక్కుని, మన శరీరాన్ని, మన మనస్సుని, మన బుద్ధిని శుద్ధం చేస్తుంది. అంతేకాదు ఈ పరిసర ప్రాంతాలని కూడా అది ఎంతో శక్తిమయం చేస్తుందండి. ఒక నామానికి, ఒక అక్షరానికి ఎంత సత్తా ఉందండి, ఎంత మహిమ ఉందండి. ఇక్కడ ఉండి రామా అంటే ఈ రామ శబ్దము అంతటా నిండి ఉన్నటువంటి రాముడికి చేరదండి. శివా అని అంటే సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆ శివునికి చేరదండి, చేరుతుంది, చేరి తీరుతుంది. అందుచేత ఆ జపించేటటువంటి ఆ నామాన్ని అంత ఏకాగ్రతగా జపించాలి. తద్వారా జపిస్తూ 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 వాక్కు ఆగిపోతుందండి, ఆగిపోవాలి. అప్పుడు మనస్సు చింతనం మొదలు పెడుతుందండి. చింతనం చేయడానికి మొదలవుతుంది, మనస్సు కాస్త మటుమాయమవుతుందండి, మనస్సు కాస్త అమనస్కమవుతుందండి. అప్పుడు ఏమిటి, ఆ చింతనలో తన్మయం అంటే ఆ పరమేశ్వరుడే తాను, ఆ పరాత్పర పరబ్రహ్మయే, ఆ శివతత్వమే తానుగా మిగిలి ఉంటుంది. చింతన కూడా ఆగిపోతుంది. ఇది మనకిక్కడ ఆచార్యస్వామి వారు తెలియచేశారు. అసలు ఈ స్తోత్రాలేమిటి, ఈ మాసాలేమిటి, ఈ అభిషేకాలేమిటి, ఎందుకండి ఇవన్నీ? హాయిగా
సమయానికి ఇంత తిని మిగిలిన సమయం ఏదో సంపాదించుకుని పడుకోక అని అంటే, అరే నీవు సమయానికింత తిని పడుకుంటే ఏమవుతుంది? ఏదో ఒకరోజు పెద్దగా పడుకోవాల్సి వస్తుంది. పెద్దగా పడుకోవడం అంటే పెద్ద నిద్ర. అంచేత పెద్ద నిద్ర పోవడానికి ముందుగా నీవెవరివో నీకు తెలియాలి. నీవు జీవుడివి అనుకుంటున్నావు. శంకర భగవత్పాదులు వారు, అరెరే నీవు జీవుడివి కాదు, శివుడివి. మరి నీవు శివుడిగా గుర్తించాలి అంటే కార్తీక మాసం వస్తే శివాభిషేకము ఒకటైతే, రెండవది కేశవార్చన. హరిహరులకు ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం అండి. అందుచేత హరి అన్నా హర అన్నా కూడా మొత్తానికి మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి కాయిక పాపములు, వాచిక పాపములు, మానసిక పాపములు, ఇవి 3 పోతాయి. అందుచేతనే ఇక్కడ శివుణ్ణి అభిషేక ప్రియో శివ అన్నారండి. అంచేత అభిషేక మాత్రంతో సంతృప్తుడవుతాడు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు, అంతేకాదు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు, భుక్తి ముక్తులను కూడా ప్రసాదిస్తాడు. మరి సరేనండి, ఆ హరి ఏమిటి అని అంటే, ఆ హరి అలంకార ప్రియో విష్ణువు. ఎంత అలంకారం చేసినా ఇంకా ఇంకా చేయించుకుంటూనే ఉంటాడండి. అందుచేత అలంకార ప్రియుడు విష్ణువైతే, అభిషేక ప్రియుడు శివుడైతే, మరి భానువేమిటండి? నమస్కార ప్రియో భాను. ఇంత ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి ఆ సూర్యభగవానుడికి మనం ఏం చేసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, బిల్లు సమర్పించగలమండి? మనం వాడుకునేటటువంటి కరెంటుకి ఇంతెంత బిల్స్ మనం కడుతున్నాము. మరి మనం ఏమీ అడగకపోయినా అప్రయత్నంగా అనుగ్రహంతో ప్రసాదిస్తున్నాడే సూర్యభగవానుడు తన ప్రకాశాన్ని. మరి దానికి మనం ఏమి చెల్లించాలి అంటే కేవలం నమస్కారం చేస్తే చాలు. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఏ దేవుడైతే సవితృ అయి ప్రకాశాన్ని, అస్మాకం మనందరికీ ప్రకాశాన్ని ఇస్తున్నాడో, అంత మాత్రమేనటండి బుద్ధికి ప్రచోదనం కలిగిస్తున్నాడో అటువంటి సూర్యభగవానుడికి ఒక నమస్కారము. హరికి తులసీ దళార్చన. ఎన్ని దళాలు పెట్టాలండి? రుక్మిణీమాత ఎన్ని పెట్టిందండి? ఒకే ఒక్క తులసీ దళం పెట్టింది. సత్యభామ చాలా పెట్టిందండి. మీరు సత్యభామ లాగా కాక రుక్మిణీ మాత వలె భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని గీతాచార్యుడు అన్నారే. పత్రం, ఇంకా తులసీ పత్రం కూడా కాకపోయినా మనోపత్రం అందరి దగ్గర ఉంది కదండి, మనోపత్రం. అంచేత ఈ మనస్సు అనేటటువంటి పత్రాన్ని పెట్టడము. ఇక రెండవది పుష్పం. మనం మంత్రపుష్పం చెప్పుకున్నాం కదా. బయట ఉన్నటువంటి ఏ పుష్పాలు సమర్పించినా సమర్పించకపోయినా ఒక పుష్పం మాత్రం ఈ జీవితంలో సమర్పించి తీరాలండి. ఏమిటది? హృదయ పుష్పము. అంచేత ఆ హృదయం అనేటటువంటి పుష్పాన్ని మంత్రించి స్వామి మీద ప్రేమతో, భక్తితో అతడి వైభవాలు, అతడి గుణగణాలు వింటూ వింటూ అష్టోత్తర శతనామాలు దేనికండి? ఆయన గొప్పతనం మనం విని ఆనందించడానికి, మన మనస్సు ఆ స్థాయికి లేవడానికి. ఇక రెండవది సహస్రనామాలు. చెప్పుకున్నామే, అష్టోత్తరము అన్నా సహస్రము అన్నా అవి అనంతమే తప్ప పరిమితమైనటువంటివి కానే కాదు. అందుచేత ఆయా నామాలు విన్నప్పుడు అతని యొక్క వైభవము, అతని యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు అబ్బా ఎంత మంచివాడు స్వామి, ఓ ఎంత గొప్పవాడు, అంతటా ఉంటాడు, అన్నింటా ఉంటాడు, కానీ ఎవరిని అంటడు, ఎవరివి ఏవి అంటించుకోడు, అంత గొప్పవాడు.
అంత మహిమ కలిగినటువంటి వాడు. అంతేకాదండి, కోరినా కోరకపోయినా కూడా ప్రసాదించగలిగేటటువంటి దయా సముద్రుడు, కరుణా సాగరుడు. అంచేత ఇక్కడ ఈశ్వరుడికి అభిషేక ప్రియ అన్నారండి. ఏమిటి అభిషేకము, దేనితో అభిషేకము అని అంటే మనం సహజంగా పంచామృతాలతో అభిషేకం చేస్తామండి. ఏమా పంచామృతాలు? అవి గేదె పాల, ప్యాకెట్ పాల అంటే కాదు, కేవలం ఆవు పాలతో మాత్రమే. ఆవు పాలతో అభిషేకము. అలానే ఆవు పెరుగుతో. ఏమండి, పాల నుండే పెరుగు వస్తుంది కదండి, పాల నుండే నెయ్యి వస్తుంది కదండి, ఒకే పాలు పోసేస్తే సరిపోతుంది కదండి, అయినా పాలు శివుడు తాగుతాడా ఏమిటండి అని మనం ప్రశ్నిస్తే, ఆహాహా, శివుడు పాలు తాగడు. శివుని కోసం కాదు మనం అభిషేకం చేసేది. ఎవరి కోసమండి? మన కోసమండి. ఎందుకోసమండి? ఆత్మశుద్ధి కోసమండి. అభిషేకాదాత్మశుద్ధి చెప్పిందండి శాస్త్రం. అభిషేకం చేస్తే శివుడు అభిషేక ప్రియుడే అయినప్పటికీ ఏంటి, అంత అల్పంగా సంతోషించేటటువంటి వాడు. ఆశుతోషుడు అంటారండి ఈశ్వరుని. అంచేత అంత స్వల్పంగానే అనుగ్రహించేటటువంటి స్వామిని మన శాస్త్రము ఇలా చేస్తే నీకు ఈ లాభాలున్నవి, అంచేత చెయ్యి. ఎంతసేపు నువ్వు లాభమనే కదా కూర్చుంటావు. అడుగు తీసి అడుగు వేస్తే ఏమిటి లాభము? గుడికి వెళితే ఏమి లాభము? గురువుల దగ్గరికి వెళితే ఏమి లాభము? దేవాలయానికి వెళితే ఏమి లాభము? డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏమి లాభము? నీకు ఆరోగ్యం బాగుంటుంది. గురువుగారి దగ్గరికి వెళితే ఏమి లాభము? నీకు ఆశీస్సులు లభిస్తాయి. దేవాలయానికి వెళితే ఏమిటి లాభము? నీవు కోరుకోనటువంటివి, ఎందుకంటే కోరుకోవడం కూడా నీకు తెలియదు, జ్ఞాపక శక్తి ఉండదు, ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడదో కూడా తెలియదు. అందుచేత ఏ కోరికలు లేకుండా భగవంతుణ్ణి దర్శించి హృదయస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చెయ్యి. అంచేత ఇక్కడ ఏ పుష్పమండి? హృదయ పుష్పము సమర్పించు అన్నారండి. పత్రం, పుష్పం, ఫలం. ఎన్ని ఫలాలు ఇచ్చినా, ఎన్ని కొబ్బరికాయలు సమర్పించినా ఎవరిచ్చారండి? ఆయన ఇచ్చినవి ఆయనకి సమర్పించడం. అయితే ఇక్కడ భగవంతుడిచ్చినవి భగవంతుడికి ఇవ్వడానికి కూడా లోభిత్వమేనండి. ఏమండి, అన్ని కొబ్బరికాయలు అవసరమా అండి? ఒక కొబ్బరికాయ చాలు కదండి. ఈ కొబ్బరికాయ ఇచ్చేటప్పుడు కూడా ఆ పంతులు గారికి ఏమై ఒక చిప్ప మాకు కావాలి, నువ్వు సరిగా కొట్టు అని చెప్తారండి. అతను పెద్దది చిన్నది కావాలని కొట్టకపోయినా పొరపాటుగా చిన్న చిప్ప పెద్ద చిప్ప వచ్చిందనుకోండి, ఇతనికి ఈ లోపుగా ఎంత టెన్షన్ అవునండి. ఏమిటి, వెళ్ళిన భక్తుడికి అరే పెద్ద చిప్ప అతను ఉంచుకొని చిన్న చిప్ప నాకు ఇస్తాడేమో, పెద్ద చిప్ప ఇస్తే బాగుండు అనుకుంటాడు. పొరపాటుగా పంతులు గారికి దృష్టి లేక చిన్న చిప్ప ఇచ్చాడు అనుకోండి, నోరు తెరిచి అడిగేస్తాడండి. ఇదా అండి ఇది భక్తి అంటారా? అంతే కదండి. ఇంట్లో వాళ్ళ ఆవిడ చెప్తుందండి, ఇవాళ నేను ఇడ్లీ వేస్తున్నానండి, కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి గుడికి వెళ్ళండి అని. అంటే గుడికి వెళ్ళేది దేనికోసం అంటే, ఆవిడ ఇడ్లీ వేస్తుంది కాబట్టి దానికి చట్నీగా కొబ్బరికాయ తీసుకుని వెళ్ళడం అండి. ఇది భక్తినా? కాదు. అంచేత నిజమైన భక్తి ఏమిటంటే, అక్కడ నీకు ఒక స్పందన ఉండాలి. నేను కోరకపోయినా, నేను పుట్టకముందే అన్నీ పెట్టాడే, పంచభూతాలను పెట్టాడే, నాకు ముక్కు రాకముందే గాలిని ఉంచాడే, నాకు నోరు లేకముందే ఆహారాన్ని పెట్టాడే, తిరగడానికి ఎక్కడ నేను పడిపోతానో అని. నీటి మీద మనం ఉంటే డుంబుడుంగును మునిగిపోతామండి. నీటి మీద భూమి ఉందండి. అంచేత భూమిని ఎందుకు పెట్టాడండి? మనం క్రింద పడిపోకుండానండి. ఇలా ఇన్నింటిని అమర్చినటువంటి ఆ భగవంతుడి పట్ల ఎందుకు ఈ పిసినారితనము, ఎందుకు ఈ లోభిత్వము? తెలియక, అవివేకమే కారణం. అందుచేత దేవాలయాలకు వెళ్ళినప్పుడు హృదయస్ఫూర్తిగా ఆ మంత్రపుష్పం అయ్యేంత వరకు ఉండి, ఆ మంత్రపుష్పంలో మన మనస్సు, మన హృదయాన్ని ఆ వికసించినటువంటి పద్మము వలె భావన చేసి, అదిగో స్వామి, నీవిచ్చినటువంటి ఈ హృదయ పద్మాన్ని నీకు సమర్పిస్తున్నాను. అంతేకాదు, హృదయ పద్మము నందే నీవు ఉన్నావు కాబట్టి ఉన్నటువంటి నీ కాంతిని, లక్షల కిలోవాట్స్గా ఉన్నటువంటి ఆ కాంతిని నేను దర్శించాలని ఉందే. ఏది అని ఒక్కింత సమయం కళ్ళు మూసుకొని దేవాలయంలో కూర్చున్నామనుకోండి, అప్పుడు సార్థకత అండి. అందుచేత ఏ ఫలాన్ని సమర్పించడం అండి? కొబ్బరికాయలు, యాపిల్స్, బత్తాయి, అరటిపళ్ళు,
ఎన్నైనా నీవు సమర్పించవచ్చు గాక, కానీ వాటితో పాటుగా మరొకటి సమర్పించాలి. ఏమిటది అంటే కర్మఫలము. ఎప్పటికప్పుడు నీవు ఏ కర్మ చేస్తూ ఉంటావు. ఎందుకంటే కర్మ చేయకుండా కాసేపు కూడా ఉండలేవు కదా, అసలు నీ తరం కాదు. అందుకే స్వామి చెప్పాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతు. కాసేపు కూడా ఏ కర్మ చేయకుండా ఉండలేవు. నిద్రలో కూడా కర్మ జరుగుతూనే ఉంటుందండి. కాలు చెయ్యన కదుపుతాడు. ఒకవేళ కాలు చెయ్యి కదపలేనంత గాఢ నిద్రలో ఉంటే కూడా శరీరంలో ప్రాణవాయువు సంచారం చేస్తూనే ఉంటుంది. ప్రాణవాయు సంచారంతో 72,000 నాడుల్లో రక్త సరఫరా జరుగుతూనే ఉంటుంది. అందుచేత గాఢ నిద్రలో మన అనుభూతిలో ఆత్మస్వరూపంగా ఉంటామే తప్ప శరీరంలో మాత్రం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుచేత ఏ కర్మ లేకుండా ఏ కాసేపు కూడా నీవు ఉండలేవు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అంటాం చూడండి. ఎప్పటికప్పుడు ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలాన్ని వెంటనే కృష్ణార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు అని సమర్పించడం అన్నది. అంచేత కర్మఫలము. ఇక 4వది ఉందే తోయం. తోయము అంటే నీరు. ఏమా నీరు అంటే మనం ఇక్కడ గంగాజలంతో. ఇక స్వామి అభిషేక ప్రియుడు అనుకున్నాం కదండి. పంచామృతాలతో అభిషేకము అని అన్నప్పుడు పాలు కాచి తోడు వేస్తే అది పెరుగు అవుతుందండి. అంతేకాదు, తోడు వేసినటువంటి ఆ పెరుగును చిలికితే ఏమొస్తుందండి? వెన్న వస్తుందండి. మళ్ళా ఆ వెన్నను కాచితే నెయ్యి అవుతుందండి. అలా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. ఇక ఆ తరువాత ఉన్నటువంటివి తేనె, చక్కెర లేదా పంచదార. ఇవి పంచ 5 అమృతము అన్నారండి. ఆవు పాలే అమృతం కానీ గేదె పాలు అమృతం కాదండి. అమృతమని ఎందుకు అన్నారు అంటే మనకి ఒక పురాణం చెప్పిన తర్వాత చివరిలో చెబుతూ ఉంటారండి, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని. గోవు బ్రాహ్మణుడు నిత్యం శుభంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, తద్వారా సమస్త లోకాలు సుఖంగా ఉండాలి. ఏమండి, గోబ్రాహ్మణులు ఇద్దరు బాగుండాలా, మిగిలిన వాళ్ళందరూ గంగలో కలిసిపోవాలా అంటే కాదు. ఏం చేస్తారు అని అంటే గోవు పాల వల్ల శరీరానికి కావలసినటువంటి మంచి పుష్టి వస్తుందండి. స్వస్తి.